ఏండి నేనైతే నాగాలంకలో చిన్న ఫంక్షన్ ఉందని చెప్పి ఫ్యామిలీతో సహా వెళ్ళాము. ఆ ఫంక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత చూడ్డానికి ఇక్కడ ఏముంది అని అడిగితే, ఇక్కడ పక్కనే కృష్ణమ్మ చాలా బాగుంటుంది పదండి అని చెప్పి బోట్ల దగ్గరికి వెళ్దామని చెప్పారు. సరే అని అందరం కలిసి వెళ్ళామన్నమాట. వెళ్ళంగానే అసలు భలేకుందండి కృష్ణమ్మ నది పక్కనే కృష్ణమ్మ విగ్రహం అండ్ శివాలయం. అసలు ఎంత బాగుందంటే వ్యూ చాలా బాగుందండి. శివయ్య ఎదురుగానే బసవయ్య ఉన్నాడు. అసలు నందీశ్వరుడు ఎంత బాగుందో అసలు వ్యూ. అసలు నది చూడంగానే మా పిల్లలు ఇక వెనక ముందు చూసుకోకుండా ఇంకా పరుగులే పరుగులు. చాలా బాగుంది అసలు వ్యూ అయితే. శివయ్య చూడండి ఎంత ఎత్తున ఉన్నాడో అసలు. చాలా బాగుంది విగ్రహం. ఇక్కడ బోటింగ్ చాలా ఉన్నాయి బోట్స్. అసలు వెళ్ళవచ్చు అనమాట. ఆ బోట్స్లో ఇటు నుంచి అటు మధ్యలో ఒక ల్యాండ్ చిన్న ప్రదేశం లాగా ఉంది, అక్కడ ఆపుతారనమాట. సరేలే వెళ్దామని చెప్పి అందరం ఏం వెళ్దాం అనుకున్నాం. కాసేపు భయపడ్డారు, లేదు వెళ్ళొచ్చని చెప్పి అన్నారనమాట. సరేలే అని చెప్పి బోట్ ఎక్కడానికి అని చెప్పి వెళ్ళి అడిగామన్నమాట. వెళ్ళి అడిగితే ఎంతమంది అయినా ఎక్కొచ్చు, కాస్ట్ అయితే బాగానే చెప్పారు. తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎంతో కొంత ఎక్కామన్నమాట. చాలా బాగుంది. ఆ తర్వాత శివయ్యకి అభిషేకం చేద్దామని చెప్పి వీడియోలు తీసుకొచ్చు కదా అని చెప్పి చేసామన్నమాట. అస్సలు ఎంత బాగున్నాడు శివయ్య అయితే అక్కడ. అభిషేకం అయితే చేసామన్నమాట. ఇంకా చెప్పడం మర్చిపోయానండి, కార్తీక పౌర్ణమి రోజు నాగేలంకలో కృష్ణానదిలో పాములు శివయ్యని దర్శించుకోవడానికి వచ్చాయని చెప్పారు కదా, అది ఇక్కడేనండి. ఎంత ఫేమస్ అయ్యింది ఆ వీడియో అయితే ఇక్కడేనండి. చాలా బాగుంది. ఈ శివయ్యని చూడడానికి అన్ని పాములు వచ్చినాయి అనమాట. నేను చూసి షాక్ అయ్యాను. ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి వెళ్ళడం. చూడండి ఎంత బాగుందో అసలు. ప్యూర్గా ఉన్నాయి వాటర్, అది ఇది చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసామన్నమాట ఇక్కడైతే. చూడండి అసలు చుట్టూ వాటర్, మధ్యలో ప్లేస్ ఉందన్నమాట. అక్కడ ఆపాడు బోట్ అయితే. పిల్లలం మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం, ఫోటోలు తీసుకున్నాం అన్నమాట. అసలు ఎంత దూరం వెళ్ళినా అట్లాగా మునగకుండా ఉంది. ఒక అడుగు అంత లోతే ఉందన్నమాట. చిన్న చిన్న చేపలు అవి తిరుగుతున్నాయి అక్కడైతే. వీడియోస్ అవి తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ అయితే. బోట్లో వెళ్ళేటప్పుడైతే భయం వేసింది కానీ చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. చాలా బాగుంది అసలు. మేము సాయంత్రం 5 గంటలకు అనుకుంటా అట్లా బోట్ ఎక్కి వెళ్ళింది. చాలా బాగుంది. అట్లా అడుగులు వేస్తుంటే దిగిపోతుంది అనమాట అడుగు, అంత మెత్తగా అయిపోయింది. సాయంత్రం అయితే అదంతా క్లోజ్ అయిపోతుందంట, వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ వచ్చి. చాలా బాగుంది అసలు. చూడండి చుట్టుపక్కల వాటర్, మధ్యలో ప్లేస్. మా పిల్లోడైతే అసలు బాగా ఎంజాయ్ చేశాడు. చాలా బాగుంది చూడండి. చూసారా, చాలా బాగుంది కదా వ్యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. అసలు ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం ముందుకు తీసుకొస్తాను ప్లీజ్. ఓకే.